వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దూరదృష్టి ఉండే వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇటీవల కాలంలో నేను చూశాను, శివరామకృష్ణయ్య గారు గుంటూరు జిల్లాలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తినిచ్చారు. కృష్ణా జలాలు వాడుకునే హక్కు మనకుంది, రాయలసీమ కరువు ప్రాంతం, దీన్ని ఆదుకోవాలంటే ఒక బ్యాగ్ వేసుకుని కేఎల్ రావు గారు అంతే, శివరామకృష్ణ గారు కూడా అంతే, భార్య భర్త వెళ్ళిపోయి అక్కడే కాపురాలుండి బ్రహ్మాండమైన డిజైన్ తయారు చేశాడు శివరామకృష్ణయ్య. ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురి తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు ఆలోచించారంటే అది మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన కూడా ఈ గడ్డపైనే పుట్టాడు, నిమ్మకూరులో పుట్టిన రైతు బిడ్డ. ఇవన్నీ కూడా నాకు ఒక స్ఫూర్తి. నేను చాలా ప్రయత్నాలు చేశాను. నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో 10 నెలలు సంవత్సరంలో కాలువలు కానీ, అప్పుడు మాకు స్ప్రింగ్ ఛానల్స్ ఉండేటివి, ఊట కాలువలు, అందులో నీళ్లు వస్తే పంటలు వేసుకునేవాళ్ళం రాయలసీమలో. ఇంకో పక్క వాగులు వంకలు ఎప్పుడూ పారుతూ ఉండేటివి. ఇటీవల కాలంలో వాగులు అన్ని పారడమే ఆగిపోయినాయి. ఇంకో పక్క భూగర్భ జలాల్ని తోడేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నీళ్లు మీరైనా సరే ఇక్కడ కాలువలు ఈ యొక్క ఆనకట్లు ఉన్నాయి, కానీ రాయలసీమలో మోట్లు పెట్టి ఇక్కడ కూడా అప్లాంట్స్లో ఆ పని చేసేవాళ్ళు, ఎద్దలతో కప్పిలు తీసేవాళ్ళం. ఇలాంటి అనేక కష్టాలు పడిన తర్వాత కరెంట్ వచ్చింది, పంప్ సెట్లు వచ్చాయి, డీప్ బోర్వెల్స్ వచ్చాయి. అక్కడి నుంచి 1500 అడుగులకు వెళ్ళి మొత్తం నీళ్లు తోడేసే పరిస్థితికి వచ్చాం. దాంతో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది, రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. రాయదుర్గ నియోజకవర్గంలో ఎడారిగా మారిపోతుందంటే నేను ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టిన వ్యక్తిని నేనే. అనంతపూర్ జిల్లాకి వెళితే నన్ను ప్రతి ఒక్కసారి పోయినప్పుడు 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తున్నాం, 2 సంవత్సరాలే పంట వస్తుంది, 1 సంవత్సరమే పంట వస్తుంది, నష్టపోతున్నాం. కనీసం విత్తనాల ఖర్చుకు డబ్బులు ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీని ప్రారంభించాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అదే నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాను. మనం రోడ్లు బాగా వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు బాగా కడుతున్నాం, టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో, నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస.
అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం, అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాడు